నమస్కారం రాఘవల్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ మనం మరలా కలిసి 2 సంవత్సరాల పైన అవుతుందేమో మన యొక్క వీడియోలు వచ్చి. మళ్ళా మిమ్మల్ని ఈ విధంగా కలవటం చాలా అదృష్టంగా ఉంది. మా ప్రేక్షకులందరి కోసం మీరు ఎప్పుడు కూడా ఏవో కొత్త కొత్త విషయాలు మాకు అందజేస్తూ ఉంటారు. అలాగే ఈసారి మేము మిమ్మల్ని అడగాలనుకునే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి దాంట్లో భక్తి అనే దాని గురించి. ఇప్పుడు భక్తి అంటే అసలు ఏమిటి? మనకి అదొక ఊరికే ఏదో జస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళటం, ఒక 4 మంత్రాలు చదివేయటం, మళ్ళా వాడు రొటీన్లో వాడు వెళ్ళిపోవడమా? భక్తి అంటూ ఇప్పుడు మనం అయ్యప్పను పూజిస్తూ ఉన్నారు, హత్యలు జరుగుతూ ఉన్నాయి, గోమాత భక్తితో పూజిస్తారు, గోవుల్ని చంపుతూ ఉన్నారు, అప్పుడు మనుషులు పారిపోతూనే ఉన్నారు, దేవాలయాల్ని పగలగొడుతున్నారు, దేవుడు అంటే భక్తి అంటున్నారు. ఆ పగలగొడుతున్నప్పుడు మనుషులు అక్కడ ఉండకుండా పారిపోతూ ఉన్నారు. మరి ఈ విధంగా దేన్ని ఎదిరించలేకుండా అన్నిటికీ భక్తి భక్తి అంటే ఏం భక్తి ఇది? దేశభక్తి అలాగే ఉంది, దైవభక్తి ఇలాగే ఉంది. దేశభక్తి అంటున్నాం, దేశం అంటే భక్తి అంటున్నాం, ప్రేమ అంటున్నాం, మనుషుల్ని చంపుతుంటే ఫోటోలు తీస్తున్నారు తప్ప అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు. మరి మీ దగ్గర నుంచి ఈరోజు అసలు ఈ భక్తి అనేటువంటిది ఎలా ఉండాలి? దేశభక్తి ఏమిటి? దైవభక్తి ఏమిటి? అసలు భక్తికి నిర్వచనం ఏమిటి మీ ఉత్తరంలో? ఎందుకంటే బాల్యం నుంచి మీరు మన అయోధ్యలో రామ మందిరం శిలాన్యాసం దగ్గర నుంచి మీరు ఆదిపురుషులు మాకు తెలుసు. అప్పటి నుంచి అది ఫస్ట్ విజిట్ చేసినటువంటి వ్యక్తి వరకు కూడా ఎన్నో కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. అందుకే ఈనాడు ఆ భక్తి మీద మీ దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు రాబట్టాలని మా ప్రేక్షకుల యొక్క వాచ. దీని గురించి మీ యొక్క సందేశం. వాస్తవంగా చాలా మంచి ప్రశ్న ముందుంచారు. విషయం ఏంటంటే భక్తి కేవలం ఒక సాంప్రదాయంగా మాత్రమే ఊహించిన విషయం కాదు. భక్తి నవవిధ భక్తులని అనేక రకాల మన పెద్దలు చెప్పారు. అయితే ఆ రోజుల్లో ఆ సందర్భానికి వాళ్ళు ఆచరించిన పద్ధతి అది సరిపోయింది. ఈరోజు కలియుగం. ఈ రోజుల్లో మన భక్తి అనేది ఎలా ఉండాలి అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏది దేశాన్ని రక్షిస్తుందో, ఏది సమాజ కళ్యాణానికి ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే మనం భక్తి అనే నిర్వచనానికి ఈరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మానవుడు మాధవుడిగా మారాలి. 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. కాబట్టి పశుపక్షాదుల్లాగా అన్నం తిని పిల్లలకని నిద్రపోయి అలా చనిపోవడం అనేది పశుపక్షాదులతో సమానమవుతుంది. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమై తత్ పశువిన్నాడు. ధర్మోహితేషు అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. కాబట్టి ఇంత స్పష్టంగా చెప్పారు, నిర్వచించబడింది మానవ జన్మ. కరెక్ట్. కాబట్టి ఏమిటి ఆ ధర్మం? ధర్మాన్ని తన యొక్క కర్తవ్యంగా అది స్వీకరించినప్పుడు మాత్రమే మనం ఈ ప్రపంచంలో మానవ జన్మ తీసుకున్నందుకు సార్థకతను సాధించుకోగలుగుతాం. కాబట్టి చాలామంది అంటుంటారు మానవ సేవ మాధవ సేవ అని అంటున్నారు. కానీ ఏం చేయాలి? కరెక్ట్. అది లేకనే మనం ఏమైపోయాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ. మనం స్వామి రామతీర్థ అమెరికా నుంచి వస్తూ జపాన్లో దిగారు. ఒక ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళారు. ఎలిమెంటరీ అంటే 10 ఏళ్ళ పిల్లలు ఉంటారు. ఒక పిల్లవాడిని లేపి అడిగారు, బాబు బుద్ధుడిని ఎవరిగా గుర్తిస్తావు అని అన్నాడు. అంటే భగవానుడిగా గుర్తిస్తానన్నాడు. కన్ఫ్యూషియస్ అని బౌద్ధంలో చాలా గొప్పవాడు. అతన్ని ఎవరిగా గుర్తిస్తామని? ఓ సాధువుగా గుర్తిస్తాను. ఒకవేళ ఈ బుద్ధుడే రాజై కన్ఫ్యూషియస్ సేనాధిపతి
ఇద్దరు కలిసి నీ దేశం మీద దండయాత్ర చేశారనుకో, అప్పుడు నీవు ఏం చేస్తావు అని అన్నాడు. ఆ మాట వినంగానే ఆ పిల్లవాడి ముఖం ఎర్రగా కందిపోతుంది. ఆ విషయంలో అతనన్న మాట ఏమంటే, అదే జరిగితే ఆ బుద్ధుని తలకాయ కన్ఫ్యూషస్ కాళ్ళు విరగొట్టి సముద్రంలో పారేస్తాను. నేషన్ ఈజ్ ఫస్ట్. దేశం ముందు రక్షించబడాలి, గౌరవించబడాలి. అది లేనప్పుడు దైవానికి కూడా స్థానం లేదు అన్నంత భావన వచ్చే కుర్రవాళ్ళలోంచి వచ్చింది. అటువంటి దేశభక్తిని వాళ్ళు తయారు చేశారు. అంటే భక్తి అన్నది అంటే దైవం మీద భక్తి లేదని కాదు, కానీ అది అక్కడ పరిమితం కాకూడదు, సమాజ కళ్యాణం జరగాలి. అందుకే ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చ. జగత్ హితాయ. శరీరంలో, మానవ శరీరంలో ప్రవేశించిన ఆత్మ ఎందుకంటే లోక కళ్యాణం, జగత్ హితాయ. అంతే. కాబట్టి ఆ విషయం మర్చిపోయినట్టయితే అది కేవలం రిచువల్గా, అంటే ఏదో ఆచారంగా చేయడం. దానివల్ల మరి ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోయిన వాళ్ళం అవుతాం. అది మనందరికీ తెలుసు, శ్రీరాముణ్ణి మనం ఆరాధిస్తాం. అవును. ఆయన అన్నమాట ఏమిటి? స్నేహం దయాంచ సౌఖ్యంచ ఇది వా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచితే నాస్తి మే వ్యథ అంటారు. ఆరాధనాయ లోకస్య, లోకారాధన కోసం స్నేహం, దయ, సుఖం, చివరికి అత్యంత ప్రేమ అనే జానకిని కూడా విడిచిపెట్టడానికి కించిత్తు కూడా వ్యధ చెందను. సో నాకు కావాల్సింది లోకారాధన. అంటే అటువంటి రాముణ్ణి మనం పూజిస్తున్నాం. మరి రాముని విగ్రహానికి కాదు కదా మనం పూజించేది, రాముడి యొక్క గుణాలకి. ఆయన యొక్క గుణారాధకులు. కృష్ణుడు అంటే కృష్ణుని యొక్క గుణారాధకులు, ఆయన చేసిన పనులు. అంతే, విగ్రహం బాగుందని కాదు. అంతే కదా. కాబట్టి అటువంటి గుణారాధకులంగా మనం ఉండవలసిన వాళ్ళం. అది ఉండడం లేదు. అంటే వాస్తవంగా రాముని జన్మభూమి కోసం 500 సంవత్సరాలు సంఘర్షణ చేయాల్సి వచ్చింది. అంటే వాస్తవంగా ఆ రోజున అంతమంది కూడా కలిసి జీవించి ఉండండి అంటే ఇంత స్థితి వచ్చి ఉండేది కాదు. కరెక్ట్. కానీ ఎవరికి వాళ్ళం పరిమితమై కేవలం 4 గోడలకే పరిమితమైన జీవితాలుగా నడుస్తూ వచ్చిన చరిత్ర చాలా కాలం సాగింది. అందుకే ఇంగ్లీష్ వాడు వచ్చిన వాళ్ళు 6,000 మంది. అప్పుడు భారతదేశపు జనాభా 42 కోట్లు. అంతమందిని 200 సంవత్సరాలు వాళ్ళు బానిస చేసి వెళ్ళిపోయారు. ఎలా సాధ్యం? అంటే మనం మన సమాజాన్ని ప్రేమించడం మానేశాం. ఎవరింట్లో వాళ్ళు పూజలు, ఎవరికి వాళ్ళు తీర్థయాత్రలు, ఎవరికి వాళ్ళు జపాలు, పారాయణాలు వ్యక్తిగతంగా నడుస్తున్నాయి. కానీ సామాజిక చింతన అనేది, అంటే సమాజ పరమేశ్వరుడు అనే భావన ఏదైతే మనకి అందించబడిందో, ఈ సమాజం అంతా నీవే, నీలో ఉన్న ఆత్మే యావత్ సమాజంలో ఉంది అన్న విషయం ఒప్పుకుంటాడు ఆత్మవత్ సర్వభూతేషు అని. కానీ ఆచరించడానికి వెనకబడుతున్నాం. కాబట్టి అది మనం నిర్మాణం చేయనంతవరకు ఈ భక్తి కేవలం పేపర్ మీదకో లేకపోతే గాలికో వదిలిపెట్టినట్టు, మాటల రూపంలో తప్ప చేతల రూపంలో లేదు. కాబట్టి దాన్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి, అది వాళ్ళకి అత్యంత ఆవశ్యకమైన విషయం. అందుకని వేదంలో ఏం చెప్పారంటే, మనుషుల్లో 5 రకాలు ఉన్నారు. మొదటి రకం ఎవరంటే నరకీటకం అన్నాడు. నరకీటకం, కీటకం అంటే పురుగు. అంతే కదా. పురుగు ఏం చేస్తుంది? గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. ఆ గుడ్లు వాటికవే పిల్లలైపోతాయి. అంటే నేను నా శరీరం కోసమే బతుకుతున్నాను అనుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడిని నరకీటకం అన్నాడు. పుట్టాడు నరుడిగా, కానీ బ్రతుకు మాత్రం కీటకంగా. రెండవ శ్రేణి నర పశువు అని. నర పశువు. పశువు ఏంటి? 2-3 ఈతలు ఈతుంది, చుట్టూ తిరుగుతూ చచ్చిపోతుంది. నేను నా కుటుంబం కోసమే బతుకుతున్నాను అని అంతవరకే పరిమితమై జీవిస్తాడో వాడిని నర పశువు. మూడోవాడు మాత్రమే మానవుడు. ఈ మానవుడు ఎవరు? తన శరీరం, తన కుటుంబాన్ని మించి యావత్ మానవాళే నా కుటుంబం, వీళ్ళందరి యొక్క కష్ట సుఖాలు నావి
అని భావించుకొని ఎవరు జీవించారో వాడు మానవుడు. అంటే ఏమిటి? ఉదాహరణకి సమాజంలో దారిద్ర్యం ఉంది, అన్నం లేదు, బట్ట లేదు, అది తొలగించడానికి ఉపాధిని అందించడం, అది ఒక సమాజ కళ్యాణం. అనారోగ్యం ఉంది, ఆరోగ్యం చూసుకోలేకపోతున్నాడు, ఆరోగ్యం కలిగించడం, అది ఒక కళ్యాణం. అజ్ఞానంతో బతుకుతున్నాడు, ఏది మంచో ఏది చెడో తెలియదు, అలాంటి వాడికి జ్ఞానం బోధించడం, అది ఒక కళ్యాణ కారణం. అసమానతలు ఉన్నాయి, కులం పేరుతో, ధనం పేరుతో, చదువు పేరుతో ఏదో రకమైన భేదభావాలు, వాటిని దూరం చేసి మనమంతా ఒకే తల్లి సంతానం. నా తల్లి భారతమాత, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, ఒకే ఆత్మ మనందరిలో ఉంది, నివసించి మనల్ని నడిపిస్తుంది. వాటి ప్రేమించు, సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్న పద్ధతిలో ఎవరైతే అలా జీవించగలుగుతారో వాడు నిజమైన మానవుడు అవుతాడు. ఇక 4వ శ్రేణి ఏమిటంటే మహామానవుడు. అంటే కేవలం మానవుల యొక్క ఉద్ధరణ వరకు పూర్తి కాదు. నదులు, కొండలు, మరి దీంతోపాటు అరణ్యాలు, పశువులు, పక్షులు, ఇవన్నీ కూడా మానవుడికి అవసరం. కాబట్టి ఇవన్నిటి యొక్క ఉన్నతి కోసం ఎవరు జీవిస్తారో వాళ్ళని మహామానవుడు అని అన్నారు. ఇక దీన్ని మించి 5వవాడు దేవమానవ మహాపురుషుడు. అతని ఎవరట? 1 తులం ఆవు నెయ్యి అగ్నిలో వేస్తే 1 టన్ను ఆక్సిజన్ వస్తుందట. ఆవు నెయ్యికంత శక్తి, అగ్నికంత శక్తి. అయితే దీంతో పాటు వేద మంత్రాలు కనుక తోడైతే, అంటే ఈ మంత్రాలు అంటే ఏమిటంటే ఈ సృష్టి శబ్ద జగత్ అంటాడు. అంతే కదా. ఒక మాట చెప్పి నవ్వించవచ్చు, ఒక మాట చెప్పి కోపం తేవచ్చు, ఒక మాట చెప్పి ఏడిపించవచ్చు. అలాంటివి కొన్ని మంత్రాలు ఖాయించేశారు మన ఋషులు మునులు. ఓం నమో నారాయణ, ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వ, ఇలా అనేక మంత్రాలు. ఆ మంత్రంతో ఈ యజ్ఞం జరిగినట్టయితే అది సృష్టి యావత్తుకి శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. అందుకనే గోవులను ప్రేమించి వాటిని పెంచగలిగిన వాడు, వీటి వేదాలని ప్రోత్సహించి వాటిని అధ్యయనం చేయించేటువంటి మహాత్ములు, అటువంటి ఆశ్రమాలు, పీఠాలు, వాటన్నిటి యొక్క ఉన్నతి కోసం ఎవరు జీవిస్తారో వాళ్ళని దేవమానవ మహాపురుష అన్నారు. కాబట్టి ఈ 5 రకాల్లో నువ్వు ఇవాళ ఏ శ్రేణిలో ఉన్నావు, ఏ శ్రేణికి చేరుకోవాలి, నిరంతరం ఆలోచించుకో అని చెప్తాడు. ఇది ఒక్క మానవుడికే సాధ్యం, అంతే కదా. కాబట్టి అటువంటి మానవ జన్మ నీకు ప్రసాదించబడింది, ఎన్ని జన్మల పుణ్యఫలము, అంతే కదా. కాబట్టి దీన్ని సార్థకం చేసుకోవడం కోసం జీవించాలి. అందుకే ప్రతి పండుగ వెనకాల సామూహిక జీవనం ఉంది. ఒంటరిగా చేసే ఏ ఒక్క పండుగ లేదు. ప్రతి పండుగ సమాజంతో కలిసి జీవించాలి. అది జరుగుతుందా? అది జరగట్లేదు. తర్వాత ఇటువంటి భావాలతో మనం పైకి రావాలి. ఈ పండుగ ద్వారా ఎటువంటి సమాజానికి ఏ జ్ఞానం అందించాలి, అటువంటి పద్ధతిలో సాగట్లేదు. కాబట్టి వాటిని మనం ఎట్లా ఆచరణలోకి తీసుకురావాలి అనేది ముఖ్యమైనది. అయితే దీనికి మనం మామూలుగా ఏమంటున్నామంటే సమాజాన్ని దగ్గర తెచ్చుకోవడం, నా మాట వినరండి, చెబితే వినరండి అంటూ ఉంటారు చాలామంది. అంటే వినిపించుకునే గుణం నీ దగ్గర ఉందా? కాబట్టి దానికి స్నేహ సూత్రాలని మన వాళ్ళు చెప్తారు. 4 సూత్రాలు. ఈ 4 సూత్రాలు పాటించగలిగితే సమాజం నీతో ఉంటుంది. ఆ సూత్రాలు ఏమిటి? మొదటిది పరనింద నా కరే అంటాడు. ఎవరిని క్రిటిసైజ్ చేయ, ఎదుటి వారి దోషాలు, తప్పులను బయట ఎక్కడ చెప్పు. ఎందుకు? నువ్వు ఆత్మదర్శనం చేసుకుంటున్నప్పుడు దైవ సమానం, దైవాన్నేమో అక్కడికి పోయి సహస్రనామాలతోటి పూజ చేస్తావు, వీడిని చూసి ద్వేషిస్తావు, నిందిస్తావు. ఇది ఆచరణకు దూరం కదా. ఎవరిని కలుపుకోవాలని కూర్చుంటావో వాడి తప్పులు బజార్లో చెప్తూ ఉంటూ వాడు నీతో ఎట్లా కలిసి ఉంటాడు? అవును కదా. కాబట్టి ఇది అసంభవం. అందువల్ల దీన్ని నువ్వు సాధన చేయాలి. అంటే పరనింద నా కరే అంటాడు. ఎదుటి వారి నకరే తప్పులను బయట చెప్పరాదు. ఇది అహంకారంతో చెప్పేవాడు అంటే అహంకారమే. కాబట్టి ఇది రాక్షస గుణం అవుతుంది. రెండవది
తనను తాను పొగుడుకోరాదు. ఆత్మస్తుతి నాకరే అంటాడు. ఆత్మస్తుతి అంటే చెబుతూ ఉంటారే, నారదుడు హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చి నమో నారాయణ అనరా అంటే నమో హిరణ్యకశిప అంటాడు. వాడికి వాడి అంటే ఈ తనను తాను పొగుడుకోవడం. నువ్వెవరు అసలు? నేను చేశాను, నా వల్ల జరిగింది. ఎవరు నువ్వు? గోచిగుడ్డు కూడా లేకుండా పుట్టావు, గోచి లేకుండా వెళ్ళిపోతావు. కాబట్టి దైవం ఇచ్చిన శరీరం, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, తద్వారా వచ్చిన ధనం, ఇవన్నీ కూడా ఆయన చేయిస్తున్నాడు అనే భావన నీకు లేకపోతే నీకు అజ్ఞానం కదా. నిన్ను నువ్వు పొగుడుకోవడం అంటే అజ్ఞానం అది. కాబట్టి ఈ రెండు రాక్షస గుణాలు, పరులను నిందించడం, తనను తాను పొగుడుకోవడం, ఈ రెండింటిని వదిలిపెట్టి ఇక రెండు దైవీ గుణాలు. అదేమిటంటే యోగ్యతకో అభినందన. ప్రతి వాడిలో ఏదో ఒక సద్గుణం, ప్రతిభ, టాలెంట్ దైవం ఇచ్చి పంపాడు. అదేదో గుర్తించు, దాన్ని 10 మందిలో అభినందించు. వాడ నీ స్నేహితుడు అది. కానీ గుర్తించాలంటే అహంకారం ఉన్నవాడికి గుర్తింపు రాదు. వాడు నాకన్నా చిన్నవాడు, వాడేం పాడతాడు, వాడేం చేస్తాడు. దాంతో ఇక వాడు నీ దగ్గరికి రాడు. కాబట్టి ఎంతప్పుడు కూడా ఎదుటివాడిలో సద్గుణాలు గుర్తించగలిగే శక్తి సంపాదించడం నీలో అహంకారం ముక్తికి ఇది ఒక మార్గం. అంతే కదా. కాబట్టి ఇది జాగ్రత్తగా తీసుకోమంటాడు. నాలుగవది అంటే దోషకో ఏకాంతమే దూరు కరో. తప్పులున్నాయి, ప్రతివాడు ఏదో చేస్తాడు, అది ఒంటరిగా సరిది. అది 10 మందిలో సద్గుణాలు ప్రశంసించు. అంతే. నీ దగ్గరికి వస్తాడు, అప్పుడు కూర్చోబెట్టి నాన్న నీలో ఉన్న మంచి అందరికీ చెప్తారా, ఈ చిన్న పొరపాటు ఇది కొంచెం సర్దుకో, నీతో సమానం లేడు అన్నావో అది నిన్నే గురువుగా భావించి జీవితం కూడా ఇస్తాడు. అంతే కదా. కానీ ఇది చేయలేకపోతున్నాడు, ఈ 4 చేయట్లా. అందుకని స్నేహం కుదరట్లేదు, దగ్గరికి రారు ఎవరు. వెరీ సాడ్. కాబట్టి వీటిని సాధన చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, పరిషత్తులో సత్సంగం అని దేవాలయం కేంద్రంగా పెట్టి వారానికి 1 గంట సేపు మహా ఆరతి అనే పేరుతో భక్త మండలిని దేవాలయం చుట్టూ ఉన్న హిందువులందరినీ కూడా భక్త మండలి పేరుతో గుడికి రమ్మని వారానికి 1 గంట అందరి చేతిలో దీపం పెట్టి దీన్ని మహా ఆరతి అనే పేరుతో ఆ దేవునికి మీరు చేసినట్టున్నారు ఇంతకుముందు ఒకసారి 1,00,000 దీపార్చన అది వేరుగా ఉంటుంది. అంటే ఇది దీపాలు చేతిలో పెట్టి ప్రతి ఊళ్ళో ప్రతి వాడలో గుడి ఉంది. ఆ గుడి చుట్టూ ఉన్న హిందూ బంధువులు వారానికి 1 గంట సేపు కలిసి ఈ కార్యక్రమం జరిపి అంటే ఆ దేవుని యొక్క గుణాలను గురించి తెలియచేసి ఆ తర్వాత ఒక మంచి భజన, శాంతి మంత్రం ఈ మాత్రం చేస్తే కూడా ముందు సమాజం ఒక చోటి చేరుతుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క సమస్యలు ఏమిటో అంటే దారిద్ర్యమా, అనారోగ్యమా, అజ్ఞానమా, అసమానత ఏవి మరి ఎదుర్కోలేక మతం మారిపోతున్నారు, వీటిని గుర్తించి ఆ పరిష్కారం కోసం మన ప్రయత్నం అత్యంత ఆవశ్యకం. అది జరిగినట్టయితే ముందు గుడి చుట్టూ హిందువులు ఉంటారు. ఎప్పుడైతే గుడి చుట్టూ హిందువులు కాకుండా ఏ ముస్లిం క్రిస్టియన్గానో మారిపోతే ఇది చర్చో మసీదు అయిపోతుంది, దేవాలయం కూడా బతకదు. కాబట్టి నువ్వు కోరుకునే ఏ దేవాలయం, నువ్వు కోరుకునే ఏ దేవుడు, నువ్వు కోరుకునే ఏ పూజ, ఏ పారాయణం అవన్నీ మిగలాలంటే ముందు హిందువు మిగలాలి. కాబట్టి ఆ హిందువును మిగిలించడం కోసమైనా సరే నీలో ఉన్న భక్తి అది స్థిరంగా ఉండాలి అన్నట్టయితే నువ్వు సమాజాన్ని ఏకీకృతం చేయాలి. ఏమైనా చేయగలుగుతావు. ఈ స్నేహ బంధాన్ని తయారు చేయడానికి నువ్వు ముందుకు రావాలి. అంటే వాళ్ళందరూ రారండి, ఎప్పుడు రారు, నీలో ఈ గుణాలు లేకపోతే రారు. అంతే కదా. నీలో ఉన్నట్టయితే ఎంతమంది అయినా పరిగెత్తుకొస్తారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, మీరు చెప్తున్నది విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ కూడా ఆ ప్రయోగం చేస్తున్నాయి, ఇవాళ విజయాన్ని సాధిస్తున్నాయి. నిజమే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.